యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది వీరనారాయణ బాబాయ్. అయితే ఆయనకి నా మీద అనుమానం బాగా వచ్చిందనమాట. అందుకే కోకిలమ్మ కుటుంబరావులే మా అమ్మ నాన్నలా అని తెలుసుకోవడానికి నాకు యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పుంటాడా. నానా, ఈ నెంబర్ మా హస్బెండ్ చెప్పాను కదా, ఇంకా మార్చలేదేటి? అది అయ్యే లోపల ఈ ఫోన్ వచ్చినదమ్మా. కొంపలు మునిగానా? ఈ నెంబర్ ఎవరితో తెలుసా? ఎవరిదమ్మా? వీరనారాయణ బాబాయ్ది. చిటి, వీరనారాయణ గారు వస్తున్నారు. నానా, అమ్మా రండి. బాబాయ్, మీరేటి ఇక్కడికి వచ్చారు? అసలు నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది ఒక చిన్న పని నుండి బయటకు వచ్చాం బాబాయ్. ఉన్న పలంగా కారు ఆగిపోయేసరికి ఇక్కడ దిగాం. కార్ ఆగిపోయిందా? అవును సార్, కార్లో ఏదో చిన్న రిపేర్ ఉన్నట్టుంది, అదే చూద్దాం అనుకుంటున్నాను. నాకు తెలుసు బాబాయ్, నువ్వు ఇలాంటి పనులు ఏవో చేస్తావని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నాకు తెలుసు చిట్టమ్మ, ఖచ్చితంగా కోకిలమ్మ కుటుంబరావుల్ని నువ్వే ఇక్కడెక్కడో దాచుంటావని. రవిచంద్ర, నేను చూస్తాలే. అయ్యో పర్లేదు పర్లేదు సార్, నేను చూస్తానుగా, పర్లేదు. పర్వాలేదు లేవయ్యా, మనలో మనకేంటి. అరే ఇంతకు ముందే కదా నాకు ఫోన్ చేశారు, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓకే, ఒకసారి ఫోన్ చేస్తే విషయం ఏంటో తేలిపోతుంది. కార్లో ఏదో చిన్న రిపేర్ ఉన్నట్టుంది, అది ఇక్కడ ఏదో. ఓకే, రవిచంద్ర ఒకసారి స్టార్ట్ చేయి. నేను ట్రై చేశాను సార్, అవ్వట్లేదు. నేను చెప్తున్నాను కదా, ఒకసారి స్టార్ట్ చేయి, స్టార్ట్ అవుతుంది. అలాగే సార్. చిట్టమ్మా, ఇంకెందుకు ఆలస్యం? నువ్వు కూడా వెళ్ళి కూర్చో. స్టార్ట్ అయ్యాక వెళ్ళి కూర్చుంటాను బాబాయ్. ఈ బాబాయ్ చెప్తున్నాడు కదమ్మా, వెళ్ళి కూర్చో, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అసలు ఇది రిపేర్ వచ్చిన కార్ అయితే కదా స్టార్ట్ అవ్వకపోవడానికి. బావా, పొరపాటున కార్ స్టార్ట్ అయిందో ముందుకెళ్లాల్సి వస్తుంది. అదే గాని జరిగితే వెనకాలన్న అమ్మ నాన్న వీరనారాయణ బాబాయ్కి దొరికిపోతారు. ఇప్పుడు ఏడ్ చేద్దాము. నాకు అది అర్థం కావట్లేదు చిట్టమ్మా.
ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది మన పరిస్థితి. ఏదో ఒకటి సై బావా, లేదంటే మా అమ్మ నాన్నకి ఇదే ఆఖరి సుపోతుంది. నువ్వు టెన్షన్ పడకు చిట్టమ్మా, నేనేదో ఒకటి చేస్తాను. పర్ఫెక్ట్ ఫిట్గా ఉన్న కార్ స్టార్ట్ అవ్వట్లేదంటే మీరిద్దరూ ఏదో డ్రామాలు ఆడుతున్నట్టే ఉంది. అంటే ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారు. వాళ్ళని కాపాడుకోవడానికే వీళ్ళిక్కడి నుంచి వెళ్ళట్లేదు. సార్, ఈ ఏరియా మొత్తం వెతకండి రా. అలాగే సార్. వీరనారాయణ, అసలు ఏం జరుగుతుందిరా? ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టమ్మా, అంతా నీకే అర్థమవుతుంది. ఏంటి రవిచంద్ర, స్టార్ట్ అవుతుందా? రమ్మంటావా? అక్కర్లేదు సార్, నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు. అలాగా, వస్తున్నాను. ఒకసారి బటన్ మీద నీ చేయి. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? అదే కదా సార్ మా ప్రాబ్లం కూడా. బ్యాటరీ ఛార్జింగ్ లో అయిందేమో. మేబీ అయి ఉండొచ్చు సార్. అయితే మెకానిక్కి ఫోన్ చేయి. అలాగే సార్. సార్ సార్ సార్, చుట్టుపక్కల ఎక్కడ కనిపించట్లేదు సార్. అలాగా, ఇందాకే వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడే ఉన్నామని చెప్పారు కదరా. 5 నిమిషాలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏవో సార్, అంతా మాయగా ఉంది. సార్ సార్, అక్కడ కీ ఉంది సార్. కార్ స్టార్ట్ అవ్వకుండా ఉండడం కోసం రిమోట్ బయట పడేశారా? హలో రవిచంద్ర, ఇదిగో రిమోట్. అంటే ఇది లేకపోవడం వల్లే కార్ స్టార్ట్ అవ్వలేదేమో. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్స్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందు కార్ స్టార్ట్ చేయి. అలాగే సార్.
బావా ఇప్పుడు మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు చిట్టమ్మా. డోంట్ గెట్ టెన్షన్. బాయ్. ఓకే సార్, బాయ్. నాకు తెలిసి వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళుంటారు. ఒకసారి ఫోన్ చేద్దాం. Subscriber is currently switched off. Please try after. ఇదేంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అయితే వాళ్ళు ఖచ్చితంగా కుటుంబరావు కోకిలమ్మ అయి ఉంటారు సార్. అందుకే మిమ్మల్ని చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు సార్. కరెక్ట్ రా. ఇంకా ఎలాంటి అనుమానం లేదు. అమ్మా పద. ఎక్కడికి రా? చెప్తాను పద. ఆ. నానా అమ్మా సీతమ్మా, అమ్మా అమ్మా నాన్న మీకేం కాలేదు కదా? మాకేం కాలేదమ్మా. మీరు కారు ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో మా అదృష్టం బాగుండి వెనకాల ఆటో వచ్చినదమ్మా. వెంటనే ఆటో ఎక్కేసి అక్కడి నుంచి తప్పించుకున్నావమ్మా. పోనీలే నాన్న, వెంటనే నువ్వు సిమ్ కార్డ్ మార్చేసాయి. అలాగే తల్లి. అలాగే నాన్న, జాగ్రత్త. వెళ్ళండి. జాగ్రత్త. అమ్మయ్యా, మొత్తానికి మా అమ్మ నాన్న తప్పించుకున్నారు బావా. అవును చిట్టమ్మా, ఇలా ఎన్నాళ్ళని టెన్షన్ పడతాం? అర్జెంటుగా దీనికి ఒక పరిష్కారం వెతుక్కోవాలి. అలాగే బావా, ముందెళ్ళి ఆ పుల్లరాజు గడి బారని కలుద్దాము. అలాగే. గెటప్ లో కూడా సేమ్ చేయాలి. ముందు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత అక్కడికి వెళ్దాము. అలాగే పద. ఎదుగు భాస్కరు, ఈ రోజు ఫంక్షన్ అయిపోయాక వచ్చిన గెస్ట్లకి మందు పార్టీ ఏర్పాటు చేస్తున్నానని మా మావయ్య చెప్పాడు. నువ్వు పొరపాటున అటువైపు వెళ్ళావో? అమ్మ తల్లి, ఆ మందు విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వే రసం గుర్తు చేస్తున్నావు. నేను మందు మానేసిన తర్వాత ఇన్ని రోజులు ఒక్కసారేం తాగానా? తాగలేదు. కాకపోతే మందుని చూడగానే కకృతి పడతావని ముందుగా చెప్తున్నాను. అలా కక్కుర్తిపడేవాడినైతే ఎప్పుడో తాగుండేవాడిని. ఇప్పుడు నాతో మందు తాగించాలంటే ఇదిగే ఆ దేవుడి దగ్గర రావాలి. సరే చూస్తాను కదా. పొరపాటున తాగావో ఇంటికి తిరిగి వెళ్లేది నువ్వొక్కడివే. ఆ విషయం గుర్తుంచుకో. ఏంటన్నా తెలియకడతాను. నేను తాగకూడదని కోరుకుంటున్నావా, తాగాలని కోరుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు తాగకూడదనే కోరుకుంటాను. మరెందుకే మందు మందని 100 సార్లు గుర్చేస్తావు? తాగనని మాట ఇచ్చాను, తాగనంతే. ఈ విషయం ఎక్కడతో వదిలే వెళ్దాం పదా. నమస్కారం అమ్మా. ఏ మాటకా మాట అండి. భాస్కర్ గారు వాళ్ళ చెల్లికి మాటిచ్చిన తర్వాత మందు భలే మానేశారండి. ఎన్ని రోజులని మానేస్తాడే? ఈ రోజుతో ఈ మందు గొడవకి ముగింపిచ్చేస్తాను కదా. ఏం చేస్తారేంటి? చెప్పడం ఎందుకు, చూద్దు గాని రా. మొగుడు తాగకపోతే ఆనందపడాలి గాని బలవంతంగా తాగించడం ఏంటి? ఏయ్, నీ మైండ్ వాయిస్ నాకు తెలుసు. వెళ్దాం పదా. నమస్కారం. నమస్కారం. నా ఆహ్వానాన్ని మన్నించి మా లత నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేయ్, ఆపు. ఇదేమన్నా పార్టీ మీటింగ్ అంట్రా? అందరితో జేజేలు కొట్టిస్తున్నావు? అమ్మా అమ్మా నీలు, బాగున్నావమ్మా? మీ తల్లి కూతురు పేమస్ అవుతుంటే ఏదో ఇద్దరు ఒకరొకరు చూసుకొని
ఓ 10 ఏళ్ళైనట్టు ఎంత బేమ కురిపిస్తున్నానండి బాబు. మా తల్లి కూతుళ్ళ ప్రేమలు ఇలాగే ఉంటాయి, చూసి కళ్ళు కొట్టుకోనక్కర్లేదు. కరెక్ట్ గా చెప్పావు నీలు. వీళ్ళకెలాగో ప్రేమలు తెలియవు, మనకు కూడా తెలియవనే అనుకుంటారు. పిదప కాలం పిదప బుద్ధులు. అనియా హ? సిటే ఎంతకాలం అయిపోయింది నేను చూసి. హ? ఇలా సిగ్గిపోయావంటే? నీ కంటికి అలా కనిపిస్తున్నాడు అన్నయ్య. మీ బావ నన్ను అంత ప్రేమగా చూసుకుంటుంటే నేనెందుకు సిక్కిపోతాను? ఏమోనే, నా కంటికి మాత్రం నువ్వు సిక్కినట్టే కనపడుతున్నావు. ఎలా తింటున్నావా? బాబు, ఆపుతారా మీ ఓవర్ యాక్షన్? ఏంటి మాది ఓవర్ యాక్షనా? ఖచ్చితంగా ఓవర్ యాక్షనే. మరి ఇందాక మీ తల్లి కూతురు చేసింది ఏంటో? ఇది మీకు ఓవర్ యాక్షన్ లా కనపడితే మాకు అది ఓవర్ యాక్షన్ లాగే కనపడుతుంది. బావా, వచ్చి రాగానే గొడవ మొదలు పెట్టేశావా? నేను మొదలు పెట్టలేదు బామ్మర్ది. ఇదిగా మీ అమ్మ మొదలెట్టింది. అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? జరగబోయే ఫంక్షన్లో కాస్త ప్రశాంతంగా ఉండండి, అందరినీ ఉండనివ్వండి. అలాగేరా, మీ బావగారిని మేమేం పొడుచుకొని తినవులే. ఓరి నాయనోయ్, అందరి ముందు మేము గొడవ పడిపోయామే. వీళ్ళు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అంటే చిన్న సీన్ చెయ్యాలి. మా మాటలేం పట్టించుకోకండి. ఎంతైనా అత్త అల్లుళ్ళం కదా, సరదాగా మాట్లాడుకోవడం మాకు అలవాటైపోయిందన్నమాట. అందుకే ఇలా మాట్లాడుకుంటున్నాం. అవునవును, మా అత్తయ్య గారు మాతో చాలా సంతోషంగా సరదాగా మాట్లాడతారు తెలుసా. అసలు జోకులేసి మమ్మల్ని ఎంతగా నవ్విస్తారో తెలుసా. రోజు నవ్వి నవ్వి బుగ్గలు నొప్పొచ్చేస్తాయంటే నమ్మండి. నా కోడలు కరెక్ట్ గా చెప్పింది. నా బంగారు తల్లి. నా బంగారు అత్త. మీకు బంగారు అత్త, మాకే ఇత్తడత్తలా తయారైంది. ఆ, ఏం మాట్లాడుతున్నావు సరోజా? లేకపోతే తమరు కార్పొరేటర్ గా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారు? అందులో ఒక్కటన్నా నిలబెట్టుకున్నారా? మా బుద్ధి గడ్డి తిని మీకు ఓటేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి. ఇదిగో సరోజా, మీ సమస్యల గురించి చెప్పాలంటే తర్వాతైనా చెప్పొచ్చు. ఇక్కడ జరగబోయే నిశ్చితార్థంలో చెప్పడం ఏం బాగోలేదు. ఏటి బాలేదు? నేనొచ్చింది నువ్వు పెట్టే పప్పన్నం తిని మూసుకొని వెళ్ళడానికి కాదు. ఇక్కడ అందరూ ఉంటారు, వాళ్ళందరి ముందు నిన్ను నిలదీద్దామని వచ్చాను. అసలు నువ్వు మనిషివేనా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు, అంతేగాని ఇలా అందరి ముందు గొడవద్దు. చాలేవయ్యా చెప్పొచ్చావు. పెళ్లికి ముందు అమ్మ చాటు కొడుకువి, పెళ్ళాక పెళ్ళాం చాటు మొగుడివి. నువ్వు చెప్పటము మేము వినడము. ఇదిగో పెన్ని, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పానేటి, నువ్వు మాట్లాడుతున్న మాట్లాడి. మా అత్త వల్ల ఏదైనా తప్పు జరుగుంటే ఆవిడతో మాట్లాడుకో, అంతేగాని నా మొగుడి మీద నోర్సేసుకుంటే నేను ఊరుకోను. ఒరే అవతారం అక్క, ఈ సరోజ నోటి దురద మనిషిలా ఉంది. ముందేమని బయటికి పంపించేరా. అలాగే అక్క. ఏంటేంటి, నన్నే బయటికి పంపిస్తారా? ఏది నా ఒంటి మీద చెయ్యమనండి, ఒక్కొక్కడిని రేవెట్టేస్తానేమనుకున్నారు? అయినా నీలాంటి దరిద్రపు దాన్ని కార్పొరేటర్ గా మేము గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి.